Welcome, you are watching the brand new episode of Ozaman Presents One No More Silly Game. Powered by Vilan Western Rates and Sudarshan Pipes and Fittings and co-presented by Hanil's Luggies. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? యా నేనైతే మన రెడీ. నలుగురు కంటెస్టెంట్స్ రెడీయా? రెడీయా? ఎవరు వస్తున్నారు యాక్చువల్గా? నేను ఎవరు వచ్చినా వాళ్ళతో ఇవాళ ఆడుకోబోతున్నాను చూడు లాస్య. నేను కూడా. నలుగురులో ఇద్దరు మాత్రం బయట చాలా బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? కొన్ని చెప్పుకోలేని పనులు చేస్తూ, ఎందుకంటే వాళ్ళలో అంత భయం ఉందంట. అవునా? వాళ్ళ భయాన్ని తొలగిద్దాం లేకపోతే పెంచుదాం. భయాన్ని పెంచాల్సిందే, తొలగించేదేం లేదు. అంతేనా? సైడిజం చూపెట్టేద్దామా? చూపించేద్దాం. Let's start. ఒక్కసారి మా ప్రేక్షకులకి మంచి హాయ్ చెప్పండి నలుగురు. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నన్ను మాత్రం ఎలిమినేట్ చేయకండి. ఆల్రైట్, వెల్కమ్ నిఖిత. థ్యాంక్ యూ. కమల్ హాసన్ లాగా వద్దు. అలా కాదు, మొత్తం అందరి తెలుగు ఆడియన్స్ అందరిని నవ్విస్తున్నారు. మమ్మల్ని నేర్పిస్తారు మీరు చెప్పండి. ఓవర్ నవ్వించద్దు అంటున్నారు. ఇప్పటి వరకు ఏమైనా అయిందా? ఇప్పుడు వరకు ఏం కాలేదు. ముందు కూడా ఏం కాదు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని షో నుంచి వెళ్తావు. ఎక్స్పీరియన్స్ లో ఉంటే ఓకే. అది ఏదైనా అయిందంటే నాకు ఏమన్నా అయిందంటే ఏమవుద్ది సుధీర్? మరి నువ్వు చెప్పు. నువ్వు బాగానే ఉన్నావు, అన్ని అయిపోయినాయి, నాకే ఏం అవ్వలేదు. హాయ్ కీర్తి, హౌ ఆర్ యు? గుడ్. హలో, వెల్కమ్ రచరవి గారు. నమస్తే. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. మాకైతే ఇక్కడ షేక్ అవుతుంది. నాలో సాడిజం పెరిగిపోతుంది. లెట్స్ బిగిన్ ది ఫస్ట్ రౌండ్ విత్ యు. రైట్, సో చేతులకు ఎలా ఉంది ఒకసారి చూపెట్టండి. లేదు, జస్ట్ ఏం లేదు. Connection. అవి కనెక్షన్ పని చేస్తున్నాయా లేదా? ఇగో అందరు మాట్లాడితే నాకు తిక్కలేదు. యాంకర్ మాట్లాడేటప్పుడు గుడ్ పార్టిసిపెంట్ చెవులే పని చేయాలి, కాదని వేరే పని చేస్తే చెప్తానా కదా. ఓకే, మీరు నలుగురు కలిసి ఏదైనా మంచి అందరికి తెలిసిన పాట ఒక్కసారి కోరస్ లో పాడితే వినాలన్నది. 1 2 3 స్టార్ట్. సుధీర్ చాలా బాగా పాడాడు. నాకు సుధీర్ వాయిస్ వినిపించింది అంతే. కానీ ఇక్కడ నిఖిత, కీర్తి, రవి పాడారో లేదో తెలుసుకోవాలి మనం. జానీ జానీ ఎస్ పాపా, నో పాపా. తెలిసింది ఒకటే, నాకప్ప ఉమా ఉమా. నాకు నిఖిత ఇయ్యలే. పాడినప్పుడు ఆవిడ ముద్దులిస్తే నాకు నొక్కడం ఏంటండి? ఇది కూడా నా తప్ప. ఇప్పుడు నిఖిత. జానీ జానీ ఎస్ పాపా, వచ్చింది ఒకటే ఒక డబ్బా. మళ్ళీ 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 ఓకే, అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మా సైడిజం ఇప్పుడు డబుల్ అవబోతుంది. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ స్క్రీన్ మీద వస్తుంది. వన్ క్వశ్చన్ కి 10 ఆప్షన్స్ ఉంటాయి. అందులో 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. మీకు 5 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఆప్షన్స్ లో 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే. రాంగ్ ఆన్సర్ కి డింగ్ 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 డింగ్. కరెక్ట్ ఆన్సర్ కి నో షాట్. ఓకే, రైట్. లెట్స్ స్టార్ట్ విత్ నిఖిత. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వీటిలో ఏ రంగులని చూస్తే ఆరోగ్యానికి మంచిది? వైలెట్, వైట్, బ్లాక్, ఆరెంజ్, బ్రౌన్, ఇండిగో, రెడ్, గ్రీన్, బ్లూ, పింక్. ఏ కలర్ ని చూస్తే ఆరోగ్యానికి మంచిది? వైట్. ఫస్ట్ ఇస్ వైట్. వైట్. ఓకే, సో వైట్ ఆరోగ్యానికి మంచిది అంటుంది నిఖిత. సో లెట్స్ సీ ఇఫ్ దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వైట్ కరెక్టే నాకు తెలుసు. వైట్ ఆరోగ్యానికి మంచిది. ఏమైంది నిఖిత? ఏమైంది నిఖిత? అలా ఎవరైనా చేశారా? నెక్స్ట్ కలర్ బ్లాక్. ఓకే,
బ్లాక్ ఫిక్స్ అది రాంగ్ గా రైట్ చూద్దాం. కాదు. ఇవ్వలేదు కదా. 1 lakh గెలవాలంటే 3 రైట్ ఆన్సర్స్ చెప్పాలి. 3 ఛాన్సెస్. డబ్బా. రెడ్ డబ్బా. ఓకే, రెడ్ ఆరోగ్యానికి మంచిది అంట. ఓకే, లెట్స్ సీ. అది రెడ్ డేంజర్ కదా యాక్చువల్ గా. అయ్యా, అమ్మ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ నిఖిత. థ్యాంక్ యూ. సో వెరీ గుడ్. లాస్ట్ 2 ఛాన్సెస్, 2 కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. గ్రీన్. గ్రీన్. ఓకే. వెరీ గుడ్, మంచి ఆప్షన్. లెట్స్ సీ, గ్రీన్ రైట్ ఆన్సరా కాదా? భలే ఏడుస్తుంది నిఖిత చూడు. అండ్ ది లాస్ట్ ఆన్సర్ ఇస్ ఆరెంజ్. 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 కరెక్ట్ ఆన్సరా కాదా? ఆరెంజ్. నేను రెడీ. రైట్ ఆన్సర్ నిఖిత. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి ముగ్గురు. ప్లీజ్ ప్లీజ్ నిఖిత ఒక ఆన్సర్ రైట్ చెప్పలేదు కదా. ఇంకో రైట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. బేబీ బ్లూ అనుకుంటాను. బ్లూ. యా బ్లూ కరెక్ట్. యా. బ్లూ ఇస్ ది రైట్ ఆన్సర్. నో ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్ కి సంబంధించిన క్వశ్చన్ నేను అడుగుతుంది. లాస్ట్ చాలా దగ్గరగా ఉంటది క్వశ్చన్. నాకు సంబంధించింది కాదు, మనందరికి సంబంధించిన క్వశ్చన్. సో మీ క్వశ్చన్ ఏంటో ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఏ జంతువుల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి? మీ ఆప్షన్స్ కుక్కలు, గాడిదలు, ఆవులు, మేకలు, జింకలు, ఏనుగులు, పందులు, అడవి పందులు, పిల్లులు, గబ్బిలాలు. మీ రైట్ ఆన్సర్ చెప్పే ముందు ఇందాక ఏమన్నారా? నీకు సంబంధించిన question. నాకు సంబంధించిన క్వశ్చన్ ఎలా అవుతుంది? సుధీర్ చెప్తాడు. సుధీర్, నాకు సంబంధించిందా లాస్ట్ కి సంబంధించిందా? నాకు సంబంధించి లేదు. నాకు సంబంధించింది ఆ, అలా అన్నా బాగుంది. నా ఫ్రెండ్ జంతువు అంటవా? నా ఫ్రెండ్ జంతువు అంటవా? వద్దు, వద్దు, వద్దు. సుధీర్ ఎవడు? ఎవరు ఫస్ట్ ఆప్షన్ కుక్కలు. కుక్కలా? First సచిన్ answer. ఒప్పు. కుక్కలంట రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ గెస్ట్ చేయి. 4 ఛాన్సులు ఉన్నాయి, 3 రైట్ రావాలి. పందులు. పందులా? నీకేమన్యాయం చేశారు పందులు? ఓకే, పిల్లలైతే పిల్లలు జంతువు అంటావా? పిల్లలు జంతువులా? పిల్లలు జంతువులా? రాంగ్. పందులు చూద్దాం. 7 ఆప్షన్ 7. ఇదేనారా? ఇదా? ఓ మై గుడ్నెస్. తప్ప ఆన్సర్ చెప్పాలి. సారీ. లాస్ట్ 3 కానీ 3 కరెక్ట్ రావాలి, లేకపోతే ఇక చిత్తడే. ఆవులు ఫిక్స్ చేయండి. ఆప్షన్ 3 ఫిక్స్ చేసేద్దాం. Okay, రైట్ ఆవులంట. కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రెడీ. 4. గాడిదలు. మా లాస్ట్ ఇయర్ జాతిని అలా అంటావా? నేను అనలేదు, ప్లీజ్. నువ్వు గాడిద. నేనే గాడిదని, ప్లీజ్. వెరీ గుడ్. గాడిదలు రైట్ ఆన్సరా కాదా? అరే ప్లీజ్, మెల్లిగా మెల్లి. అది ఇంకా మేము రేయ్, ఏం ఇంకా పెట్టే మేము చెయ్యి. ఒక్క సరే తీసినాం, తీయది. అవ్వదు లాస్ట్ పై పెట్టి చేతులు ప్లీజ్. లాస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు లాస్ట్. మేకలు రాయండి. మేకలు బ్లాక్ చేయండి. యా. ఓకే, మేకలు వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయంట. ప్లీజ్. నాకెందుకో ఇది ఇది రైట్ అనిపిస్తుంది. ఓకే ఓకే, మెల్లిగా మెల్లిగా. చిన్నప్పుడు చదువుకోలేదా? నాకు తెలియదు. క్వశ్చన్ అర్థం కాలేదా? సారీ రా, ప్లీజ్, నిజంగా నాకు తెలియదు. నిజంగా తెలియదేంటి? తెలుసుకుందాం అయితే. ఇప్పుడు తెలుసుకుంటావా? తెలుసుకుంటా. 2 కరెక్ట్ ఆన్సర్లు ఏంటో చూద్దాం. జింకలు అండ్ అడవి పందులు, వీటి ఈ వల్ల. అడవి పందులు బాగా నైట్ లో తిరుగుతూ ఉంటాయి, అది రోడ్ మీద కనిపించవు. నెక్స్ట్ కీర్తి, యువర్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ధనవంతులు అత్యధికంగా నివసించే దేశం ఏవి? ఈ ఆప్షన్స్: ఇండియా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్ అండ్ రష్యా. ఇక్కడ ఆల్రెడీ షివరింగ్ అయిపోతుంది. ఆన్సర్ చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ అప్పటి చెప్పండి. నుంచి సుధీర్ కొట్టే కరెంట్ అన్ని నాకు ఇచ్చారు మీరు. అయితే ఇప్పుడు సుధీర్కి ఇచ్చేద్దాం. అది నా తప్ప. ఊరుకోమా నువ్వు. నీకు ఓటి చెవటే పడుతున్నా కానీ కారిపోతుంది ఇక్కడ. సరే, సో కీర్తి, కమాన్. స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్, వెరీ గుడ్. స్విట్జర్లాండ్ రైట్ ఆన్సరా కాదా చూద్దాం.
రాంగ్ అయిన తర్వాత కొట్టండి, ముందే చూద్దాం. కొట్టకండి. కరెక్ట్ ఆన్సర్, స్విట్జర్లాండ్ కరెక్ట్ ఆన్సర్. ఐ నో కరెక్ట్ ఆన్సర్ 100%. అయిపోయింది, ఓవర్. సో రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కీర్తి అయిపోయింది. నెక్స్ట్ ఓకే ఇంగ్లాండ్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ రైట్ ఆన్సరా కాదా? నీ సాడిజం ఒక మంద. ఇదేం sadism? ఎట్లా కీర్తి 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 ఫస్ట్ ఎపిసోడ్ లో ఎట్లా ఏడ్చింది తెలుసా? నేను ఒక్కదాన్నే సఫర్ అవ్వాలి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ సఫర్ అవ్వాలి అంతే. అయిపోయింది. ఇంకా 3 ఉన్నాయి, 3 కరెక్ట్ చెప్పాలి. జర్మన్, ఆ? జర్మనీ. జర్మనీ. ఓకే, జర్మనీ రైట్ ఆన్సరా కాదా? ఇది ఒక్కసారైనా రైట్ రావచ్చు కదా? రైట్ 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 This is news, yeah? ఇప్పుడైనా స్మైల్ ఇవ్వు. రైట్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా, వెరీ గుడ్. ఆస్ట్రేలియా రైట్ ఆన్సరా కాదా? కరెంట్ షాక్ ఇవ్వకూడదు, అప్పుడే ఇచ్చావు. ఆస్ట్రేలియా రాంగ్ ఆన్సర్. అప్పుడే ఇచ్చావు. అప్పుడు నువ్వు లేట్ గా చెప్పావని ఇచ్చాను, ఇప్పుడు రాంగ్ చెప్పావని ఇచ్చాను. సరే, అప్పటి నుంచి ఎందుకు 7 అంటుంది? నేను 7 ఫిక్స్. బ్రెజిల్ లో రిచ్ పీపుల్ ఉంటారంట, మాకు ఇట్లా చెప్పండి. ఫిక్స్ సో బ్రెజిల్ ఇస్ ద రైట్ ఆన్సరా కాదా చూద్దాం ప్లీజ్. రైట్ ఆన్సర్ కాదు. ఓకే కీర్తి అయిపోయింది. చూద్దాం రైట్ ఆన్సర్స్ ఏమిటి చూద్దాం. జపాన్, జపాన్ లో రిచ్ పీపుల్. ఓకే, అండ్ చైనా. యు మిస్డ్ ఇట్. చైనా చెప్పింది. వెరీ నైస్. ఇప్పుడు వచ్చిద్దాం. ఒక్క నిమిషం, నాకంత నాలెడ్జ్ లేదు. సరే ఏంటిది ప్రాసెస్ ఏంటి సడన్ గా జుట్టు? కొన్ని క్యారెక్టర్లు ఎక్కడ మనకు ఆపర్చునిటీ దొరికింది కదా అని చెప్పి పెళ్లి అయిపోయింది కదా? ఒక్కసారి ఒక్కసారి పెళ్లి అయిపోయినా కూడా జుట్టు ఎందుకు? సరే మాకు ఒక మంచి డైలాగ్ చెప్పు, కామెడీ డైలాగ్ ఏదైనా. నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి, ఇంకేదైనా కాదని ఏదైనా పని చేసిందనుకో నెక్స్ట్ బర్త్డేకు నువ్వు ఉండవు రే. ఇది శృంగార రసంలో ఈ డైలాగ్ చెప్పు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, అలా కాదని ఇంకేదైనా పని చేసిందనుకో నెక్స్ట్ బర్త్డేకు ఉండవు. ఇది శృంగారం కాదు. సుధీర్ ఫైనల్ గా నువ్వు. నేను మాట్లాడేటప్పుడు నేను చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేమైనా పని చేసింది అనుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అయ్యో బాబోయ్, ఇంత బాగా చెప్పాడు కదరా. అది నాకు శృంగారం కనపడలేదు, సిగ్గు కనపడలేదు కదా? ఏమంటారు? అది నాకు సంబంధం లేదు, ప్లీజ్. అది నా రౌండే కాదు. రైట్ రవి, మీ క్వశ్చన్. ఇప్పటి వరకు హిందీ సినిమాలో నటించిన తెలుగు హీరోలు ఎవరు? ఆప్షన్స్: ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, వెంకటేష్, రానా, శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున, చిరంజీవి, రామ్ చరణ్. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు హిందీ చేయలేదా? చేయలేదా? పక్కా ఆ సినిమాలో నాగేశ్వరరావు గారు హిందీ చేయలేదు. చూద్దాం. ఏ సినిమా చేశాడు? సువర్ణ సుందరి. డబ్ చేశారా డైరెక్టా? డైరెక్ట్ 100%. 110%. ఎన్ని డౌట్లు అడుగుతారేంటైనా? అందుకే లాస్ట్ కి చెప్తాగా. సెకండ్ కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారు. ఓకే, నేను నేను గట్టిగా కాన్ఫిడెంట్ గా పట్టుకో, చెప్తున్నావు కాబట్టి కృష్ణంరాజు గారు. ఫిక్స్ చేద్దాం. రైట్. రైట్ ఆన్సర్. మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగు కోసం పాటు పడ్డారు. Right. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు మీరు హిందీ సినిమా చేయలేదంట, రచరవి చెప్పారు. డబ్ చేశారా నటించాడా? ఎన్టీఆర్ గారు అంటే నువ్వు ఆయనలాగా జీవించడానికి ట్రై మీకు అర్థమైంది. నెక్స్ట్ అన్న శోభన్ బాబు గారు. మళ్ళానా? మళ్ళీ శోభన్ బాబు గారి దగ్గరికి శోభన్ వచ్చావా? బాబు గారు. సరే ఓకే, ఫిక్స్ చేసేద్దాం. పక్కనా? రెడీ. ఉన్నారా సార్ మీరు హిందీ సినిమాల్లో? చేయలేదు. చేయలేదు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు హిందీ సినిమాల్లో చేయలేదు. చేయలేదు. రైట్ ఆన్సరా కాదా చూద్దాం. రైట్. రచ్చ రవి, సూపర్. సూపర్. 300 పాయింట్లు, అలాగే Plus 1 lakh 1,00,000 రూపాయలు. అన్న ఇది తీసేవా అన్న ప్లీజ్, నన్ను పెడతా అన్న. లాస్ట్ ఒక్కసారి ఉట్టి రవికే ఇస్తావా?
వద్దులే, నాకు కూడా భయం వేస్తుంది. రచ్చ రవి, కంగ్రాచులేషన్. 300 points and అలాగే 1 lakh rupees and Kirti 100 Number points. 1 point. Sudhir, you have 100 points. Nikita, you have 200 points. వెరీ గుడ్. నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ ఇంకా మహా అద్భుతం, బాగా ఎంజాయ్ చేస్తారు. మనతో పాటు మన ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మా రవణ గెలిచేసాడు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ round నాకు సెకండ్ రౌండ్ చాలా ఇష్టం. ఈ నాకు round. కూడా చాలా ఇష్టం, అందుకే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్. అందకూపం. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి 5 minutes టైం ఉంటది. ఫుల్ పిచ్ డార్క్ ఉంటది. అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి, అదేంటో మాకు తెలీదు. ఓకే, మీరు ఆ మీరు ఆబ్జెక్ట్ ని వెళ్ళేసి- టచ్ చేసి, అంటే టచ్ చేసి మాకు చూపించాలి, కెమెరాకి అప్పుడే కనిపిస్తుంది. సో టచ్ చేయండి, ఎలాగైనా మీరు ఆడుకోండి. స్మెల్ చూసైనా సరే మాకు రైట్ ఆన్సర్ చెప్పాలి. మాకు చూపించి చెప్పిన తర్వాతనే అది రైట్ ఆన్సర్ అని మేము ఇక్కడ నుంచి అనౌన్స్ చేస్తాం. అప్పుడు మీకు ప్రతి దానికి 100 points, అంటే 3 కరెక్ట్ చెప్తే 300 points. ఆల్రైట్, కీర్తి. ఫస్ట్ కీర్తిని పంపించేద్దాం. నేనా? కీర్తి, సో ఆల్ ది బెస్ట్. సో కీర్తి ఇన్ అందకూపం. ఆల్ ది వెరీ బెస్ట్. మచ్. హాయ్ కీర్తి. హాయ్ కీర్తి. హాయ్. స్ట్రైట్ గా చూడు, స్ట్రైట్ గా. ఇదా? స్ట్రైట్ గా స్ట్రైట్ గా. తీసి అద్దాలు తీసి. ఓ ఆల్రైట్, స్టార్ట్ చేద్దామా కీర్తి? ఓకే. ఓకేనా? ఫస్ట్ ముందుకు రా అట్లా నడుచుకుంటూ స్ట్రైట్ గా. భయం వేస్తుంది. నేనున్నాం కదా, మేమున్నాం కదా, స్ట్రైట్ రా. ముందుకు రావడానికి భయం వేస్తుంది. చెయ్యితో ఫీల్ అవ్వు. వచ్చా. రైట్, ఇంకొంచెం. కీర్తి యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, కమ్ స్ట్రైట్. ఏదో సౌండ్ వస్తుంది. ఏం కాదు, ఎక్కడెక్కడ సౌండ్ చేయొద్దు. ముందుకు రా. ముందుకు ఆ టేబుల్ అది. రైట్, టేబుల్ అది. కాదు, ఏదో సౌండ్ వస్తుంది. అది టేబుల్ అది. నువ్వు చూడు, టేబులా కాదా? టేబుల్ ని కొడితే సౌండ్ రాదా? భయం వేస్తుంది. టేబుల్ ముందుకు రా, టేబుల్ దగ్గరికి రా. అలానే ఉండు కీర్తి, అలానే ఉండు. కదలకు కదలకు. వద్దు ప్లీజ్, నా దగ్గరకు వద్దు. వద్దు ప్లీజ్, నేను వెనక్కి వచ్చేస్తా. ట్రస్ట్ మీ, ఐ విల్ నాట్ లెట్ యూ క్రై. ఓకే, టేబుల్ మీద ఒక వస్తువు ఉంది. ఇది టేబుల్. ఆ ఇది టేబుల్, అవును. దాని మీద ఇంకొంచెం ఇది forward ముందుకు రా. క్లాత్. ఇది అంతే, క్లాత్ ఇది. ఆ క్లాత్ మీద ఒకటి ఉంది, అదేంటో మాకు చూపెట్టి చెప్పు. మాకేంటో కనబట్లేదు అది. ఏంటిది? టేబుల్ మీద ఏదో ఈగలు దులిపినట్టు దులిపి. ఏంటిది? ఆ స్పెక్స్ పడే యూర్ డిస్టర్బింగ్ కెమెరా. ఇదా? అది బలూన్. బలూన్. బెలూన్ బెలూన్ కాదు పట్టేది. బెలూనే పైకి తీ. డబ్ డబ్ అంటుంది అది. ఏంటది? కొట్టుదా? డబ్ అంటుంది. ఎలా పట్టుకుంటాను? విల్ మేక్ ఇట్. నువ్వు ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చాయి. వద్దు, ఎవరు ఉన్నారు అక్కడ? ఎవ్వరు ఎవ్వరు లేరు లేరు. కీర్తి, నువ్వు తప్ప ఆ రూమ్ లో ఇంకెవ్వరూ లేరు. నాకు సౌండ్ వినిపిస్తుంది. 100 points అన్న రావాలి నీకు. నాకు వద్దు, నేను బయటకు వస్తా. ఎవరు ఓడిపోతే నాకు పర్లేదు. ఏం లేదమ్మా అక్కడ. ఓకే, వచ్చాను. వచ్చావా? ఇప్పుడు ముంగట ఒక సాలిడ్ ఐటమ్ ఉంది. ఏదో కనిపిస్తుంది. చెయ్యి స్ట్రైట్ పెట్టు. ఇట్ విల్ నాట్ హార్మ్ యూ. ఏంటిది? ఏంటది? చెయ్యి పెట్టలే నువ్వు. పట్టేసుకుంటే నా చెయ్యి. ఏం పట్టేసుకునేది ఏం లేదు అక్కడ. యా, హోల్డ్ ఇట్ యా. అమ్మ, హోల్డ్ చేయాలా? అదేంటది? అది కదులుతుందా? అదేంటి? ఇది అక్వేరియం. అక్వేరియం లోపట ఒక ఒకటి ఉంది, అది తీసేయి. ఏమో ఉంది లోపల. ఏం లేదు. నువ్వు దాంతోనే టచ్ చేసి ఆవ్! దాంతో చేతికి touch వచ్చి- ఏదో మెత్త మెత్తగా ఉంది. ఏంది మెత్తగా ఉందా? ఆ పిల్లో ఉండొచ్చు, చూడు మరి. అమ్మ, పిల్ల కాదు, ఫిష్. చూడు, చూపి నాకు. ఏమో మాకు కనిపించట్లేదు యాక్చువల్ గా. ఐఎమ్ ప్యూర్ వెజ్. 5 4 3 2. ఇంత హ్యాపీ అంటే ఒక పాట పాడు అక్కడ నుంచి. నీకు ఏ పాట పాడాలి? నేనే. నంబర్ 1. ఓకే కీర్తి, యా. సో నువ్వు ఏం కీర్తి, చేయలేదు కాబట్టి అస్సలు బాగా ఆడలేదు. బాగా ఆడాను. అస్సలు బాగా నీకు నెక్స్ట్ వెయిట్ చేయకుండా ఆ. ఎవరిని పిలుస్తున్నారు? రచ్చ రవి, సుధీర్ అండ్ నిఖిత. ఏ సుధీర్ అయితే ఫుల్ కామెడీ ఫస్ట్ ఉంటుంది. రౌండ్ లోనే సగం చచ్చిండు. ఏ అలా మనకి ఫుల్ ఎంజాయ్ కదా, మనం ఫుల్ అంతేనా? ఎంజాయ్ చేయొచ్చు. నాకు భయంతో లోపల కూడా వెళ్ళాడు నాకు తెలిసి. ఏ లేదు పంపిద్దామంటావా? పంపిద్దాం. రైట్, సో సుధీర్ ప్లీజ్. వెల్కమ్. ఆ కత్రినా కేఫ్ కి బాయ్ చెప్పు. హాయ్ రా. కత్రినా కేఫ్ వెళ్ళిపోయిందిరా. నాకు హాయ్ చెప్పవా? హాయ్ అందరికి ఇక హాయ్. స్ట్రైట్ గా రైట్, కొంచెం మంచి లెఫ్ట్, smile తో. కొంచెం లెఫ్ట్ ప్రొఫైల్ లెఫ్ట్. అది ఆడనే ఉండ. అదే ఇప్పుడు అద్దాలు తీ. అరే స్పెట్స్ ఎక్కడ తీయాలి? ఆడనే తీయాలి. తీసే, ఇప్పుడు తీసేసి పక్కన పెట్టి. ఏ కమ్ ఆన్. కాదు, ఇది ఉన్నా అయిపోయిన పెద్ద తేడా లేదుగా.
ఉన్నా లేకపోయినా తేడా లేదా? ఒకేలా ఉంది. అరే కాదు, ఇప్పుడు ఎక్కడున్నా ఏం కనబడట్లా అసలు. నేను చెప్తా. అదేరా స్ట్రైట్ రా, కొంచెం స్ట్రైట్ రా. అక్కడ కూడా కరెంట్ షాక్ ఉంది. ఇక్కడ టేబుల్ ఉందిరా. టేబుల్ ఉందా? ముందుకు రా, కొంచెం లెఫ్ట్ జరుగు, కొంచెం లెఫ్ట్. అది చెయ్యి చాపు, ఇప్పుడు చెయ్యి ఫ్రంట్ కి చాపు. అరే బాబు వద్దురా. అరే ఏదో ఫ్రంట్ కి ఉన్నట్టు- చాపురా, ఏం ఉండదు. అసలు కీర్తి తెలుసా అంత ధైర్యంగా చెప్పేసిందో. అరే భయంగా ఉందిరా ప్లీజ్. ఏం ఉండదు ఆడ. రే సుధీర్, నువ్వు మంచి కామెడీ చేస్తావు, ధైర్యవంతుడు అని ప్రూవ్ చేసుకోకి. బాబు ఛా, ఇక్కడ కూడా comedy? అదేంటది? అరే, షర్ట్ తీరే రే, ఇచ్చి దొరుకుతుడా రే. ఇదేదో ఇదే. రెండు two hands తో- two hands తో hold చేయి. రైట్, అది చూడు ఎంత ఈజీగా. ఇంకా పైకి లేపు, లేపు, పైకి పైకి లేపు. లేపు. ఒరే ఇదేదిరా పావులా ఉంది. రే ఆ, రవి ఇదేంటి? అదేంటో నువ్వే చెప్పాలి, మాకు కనబడట్లేదు. దగ్గర ఇంకా తెచ్చుకో. ఇంకా పైకి తీసుకో. అరే నాకు కనబడట్లేదు, రాని చేతి ఉందో. ఇదిగోరా, ఇంకేం కనబడాలి? ఏ అమ్మ. స్మెల్ అయినా చూడు. ఏంటో చెప్పు, నువ్వే చెప్పాలి అదేంటో. అరే ఇదేదో పొట్లకాయలు. అమ్మో ఏంది రోయ్? అరే ఏంట్రా ఇది చెప్పరా. నువ్వు నేనేం చెప్పు. చెప్తారా, నువ్వు చెప్పాలి కానీ. అరే ఇదేదో పొట్లకాయరా. మెడ మీద వేసుకో, అయితే పొట్లకాయ అయితే మెడ మీద వేసుకో. ఆ, అరే ఇది చాలరా. తల మీద కాదు మెడ మెడ మీద. మీద. నీ ఫేస్ కనిపించట్లా. రైట్, అది ఇప్పుడు శివుడు పోజ్ ఒక్కసారి అందరికి ఆశీర్వాదమి. ఇప్పుడు చెప్పు ఏంటది? పొట్లకాయ అనుకుంటా. రైట్ ఆన్సర్. సుధీర్. ఇంకోటి ఏమైనా ఉందా? ఇంకా ఇప్పుడు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ చాలా. రైట్ కి రా. ఇంకా రైట్ గా. రైట్ రా, ఇంకా రైట్ కి రా. అరే వద్దురా, ఇక్కడ ఏదో ఉంది నాకు తెలుసు. అవునవును. అరే నీ వృత్తి మీద ఒట్టరా, అక్కడ ఊరలేదు రా. నెత్తి మీద కొట్టాలా? ఎవరు రే? ఇంకా రా, రైట్ కి రా. అరే భయపడ్డాలు చేయొద్దు ప్లస్ నిజంగా నాకు భయం ఎక్కువ. నేను నేను ఇగో చెప్తున్నాను. ఇంత సాఫ్ట్ గా చెప్తున్నా. బయటకు వచ్చేస్తా లేదండి నేను. నా ఇగో భయం నువ్వు మొగాడు అని లోకం మొత్తం చాటి చెప్పాలి ఇప్పుడు. ఓకే, అయ్యో బాబు ఇదేంది? అదేంది అది? ఆహా ఇక్కడ ఎవడో కదులుతున్నాడు రా. ఏదో ఉందిరా ఇక్కడ. నేను బాగా ప్లాన్ చేశారుగా మీరు. అన్న ప్లీజ్ నిజంగా ఇక లోపల ఎవరున్నారు నిజంగా చెప్తున్నా. నేను అందరినీ నవ్విస్తున్నాను, ఇంతమందిని నవ్విస్తున్నాను. నన్ను భయపెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయదు. ప్లీజ్. అయ్యో. నాకు అసలే భయం ఎక్కువ. అరే హల్వారా జాడ ఎవడు లేడురా. అరే నువ్వు రా, నేను చెప్తున్నా కదా, దోస్తులా చెప్తున్నా, మన ఇంత క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే రండి నమ్మా. కానీ ఎవడో నువ్వు సౌండ్ ఉన్నావు. చేస్తాడు. నీ అమ్మ జీవితం మరి మా నా చెయ్యి తగిలిందా? ఎవరు లేరురా, నువ్వు పట్టుకున్న దాన్నే పట్టుకుంటున్నావు. కాదు కాదు, ఇంట్లో ఏంటంటే ఇదేదో బీరువాలా ఉంది. బీరువానా? ఆ బీరువాని పైన టచ్ చేయి. ఆ, అదేంటి అని అడగట్లేదు మేము, అందులో ఏముంది అని ఇందులోనా? అడగబోతున్నాం. నేను ఆర్డర్ ఎలిమినేట్ చేసి పెడతా నన్ను. నాకు వద్దు, గేమ్ వద్దు, మీరు లక్షలు వద్దు, మీరే తీసుకోండి, నాకు వద్దురా. నేనున్నారా, మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. కమాన్ సుధీర్. ఏంట్రా సుధీర్ నీ ఫ్రెండ్ అన్నావు చూడు, పరు అంతా ఈనాడు బాగానే ఏదో ఉందిరా లోపల. అరే ఏదో ఉంటదానే కదా నా చేయి పెట్టమనేది. అది ఏంటో తెలియదు, అదేదో కదులుతుందిరా. నడుస్తుందా? నువ్వు రేయ్, కదులుతున్నావు. చెప్పమంటే. వామ్మో, వామ్మో. పైకి తీ, పైకి తీ. అదే అలాగే షెడ్ తో పైకి తీ. నువ్వు మళ్ళీ Oh అడిగితే my goodness, ఇక్కడ ఏదో ఉందిరా. ఏంద్రా అది? ఇదిగో ఇదిగో. ఈ హ్యాండ్ తో టచ్ అది చేసి చూడు. ఏంద్రా అది? ఈ హ్యాండ్ తో టచ్ చేసి చూడు అరే, ఏంటి. ఇదేదో ఉందిరా. ఓ ఫిష్ 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 రెడీ, చేతి వేసుకోరా. కమాన్. వెరీ గుడ్ సుధీర్, వెరీ గుడ్. ఈడు మగాడ్రా బుజ్జి. వావ్, చేతిలో ఆ. పెట్టుకోలాగా. ఇప్పుడు చెప్పు అదేంటి అని. ఆ ఆ. చేతిలో వేసుకో. ఇప్పుడు వాసన చూడు. వాసన నీకు చూస్తావో, మసాలా వాసన ఇంకేమైనా వస్తుందా? చేస్తావో. అరే నూడిల్స్ అనుకుంటారు ఇది. ఆ? నూడిల్స్ అనుకుంటా. గెస్ట్ గెస్ట్ పక్క నూడిల్స్ ఏనా అది? అమ్మో ఇదేదో కదు. ఓ ఇది వానపావులు అనుకుంటారా? అరే వానపావులో లేదా నూడిల్స్ లేకపోతే కరెక్ట్ గా ఏది అనేది చెప్పు. లాస్ట్ 1 minute సుధీర్. అరే ఇగో వానపావులు అనుకుంటారా? రానపావల్ రైట్ ఆన్సర్. మామ లాస్ట్ 40 seconds ఉన్నాయి, ఒకటే కరెక్ట్ ఆన్సర్ కావాలి. అక్కడ ఆగిపో. నువ్వు అక్కడే ఆగిపో. అక్కడ ఆగిపో. అక్కడ ఏముంది చూడు. అమ్మో ఏముంది చూడమంటే ఏం కనబడిద్దిరా? ఏదో మీరు లైట్ లైట్ పెట్టినట్టు ఏముంది చూడంట. సరే ఇప్పుడు పట్టుకో, పట్టుకో, అక్వేరియం పట్టుకో. రేయ్, ఏంట్రా ఇది రే? ఒరి దీనమ్మ ఎంత ఉంది ఏంట్రా ఇది? ఓ ఫాక్. ఓ రేయ్, డీప్ సౌండ్ వేసుకోలేకపోతున్నాం రా. రేయ్ అరే ఎంత ఉంది ఏంట్రా ఇది? తీసి లేపు లేపు లేపు. కమాన్ సుధీర్. అప్పు నీ అమ్మ. అరే బయట తీసా పట్టుకుంటా చేత్తో ఏ ప్లీజ్. వద్దు 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 వద్దు, షర్ట్ తీసి. చెట్టొద్దు. షర్ట్ వదిలే. అదే కమాన్ కమాన్ సుధీర్. వెరీ గుడ్. అదేంది? 2 చేతులు పట్టుకో. అక్కడ అంతా రచ్చ రచ్చ చూస్తున్నాడు. ఏంట్రా? అరే టాటా టాటాయిస్ రా. అట్టయి చెట్టు ఉంటుందో కూడా తెలియదు అరా నీకు. అరే ఓరి నీ అమ్మ టెడ్డీ బేరా. నీ అమ్మ. అరే దీనికి కూడా మీరు ఎంత బిల్డప్ ఇయ్యాలరా? లోపల అంత బిల్డప్ ఇచ్చావు కదే. నీ అమ్మ. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ముద్దా ముద్దు. అదే నరుకుతా నీ అమ్మ. అర్రే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్.
300 పాయింట్స్ సుధీర్ గారు మగాడు. బట్టలు ఉత్తుకొని పోయినావు బాబాయ్. ఏంటో ఇది ఓవర్ యాక్సిడెంట్ అదే మరి హ్యాపీగా చేత టెడ్డి పేరు పొట్లకాయలకు కూడా సెట్ కావాలన్నా నీకు. టెడ్డీ బేర్ అని మాకేం తెలుసా? ముందు చెప్పి పంపిస్తాను టెడ్డీ బేర్ అని. అక్కడ లోపలికి వెళ్తే అది పట్టుకుంటే ఏదో తగులుతుంది. కానీ ఎలా ఉంటుంది సీరియస్ గా చెప్పు. ఎలా ఉండేనా ఆ, 2 నిమిషాలు ఆ, ఆ, బయటకు వచ్చింది. కానీ చాలా బాగా చేసావు. నెక్స్ట్ కీర్తి ఎవరిని పిలిస్తే బాగుంటది? నిఖిత. సో వెల్కమ్ నిఖిత. నిఖిత హాయ్ గుడ్ ఈవినింగ్. అద్దలు తీసేయి, అద్దలు తీసి బయట పక్కన పడే ఇక్కడ. హాయ్ హాయ్. కమా నిఖిత ఫస్ట్ స్ట్రైట్ గా వచ్చాయి. నేను చెప్పింది చెయ్యి, స్ట్రైట్ గా రా. కొంచెం రైట్ కి, రైట్ కి స్ట్రైట్ కి రా, రైట్ కి స్ట్రైట్ కి రా. రవి ప్లీజ్ రవి డోంట్ స్కేర్ మీ. ఏం లేదు నిఖిత, ఐఎమ్ టెలింగ్ యు నో, ట్రస్ట్ మీ ఆన్ దిస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ కాదు ఇంకా ముందు టేబుల్ మీద ఉందా? I'm scared. I'm scared. కొబ్బరి బోండం తాగుతావా నువ్వు? కమ్ ఆన్ నిఖిత, యు కెన్ డు ఇట్. Are you sure ఇక్కడే ఉందా? yes ఇంకా కొంచెం ముందుకు రా. వన్ స్టెప్ ఫార్వర్డ్, నీకు లెఫ్ట్ వన్ స్టెప్ ఫార్వర్డ్, వన్ స్టెప్ ఫార్వర్డ్, వన్ మోర్ స్టెప్, ఇంకొంచెం ముందు. వన్ మోర్ స్టెప్, Okay. వన్ మోర్ స్టెప్. ఇప్పుడు అంతే. చేయి పెట్టేసి. ఏమైంది? కొబ్బరికాయది No. కాదా? That's a hair. ఏంటది? Hair. హేరా? హేర్ కాదమ్మా నిఖిత. లేదు జుట్టు ఉన్నది. ఒకసారి టచ్ అది కొబ్బరి No, పీచు. no. కొబ్బరి పీచు అది. హౌ డు ఐ స్టార్ట్ ది గేమ్? నువ్వు ఇట్లా చేస్తున్నావు. Okay. పీకే అయ్యో నిఖిత. రెండు చేతులు వాడు నిఖిత, రెండు చేతులు. అది కదులుతోంది. నిఖిత యు డూయింగ్ ఇట్. No, రవి అది నిఖిత. కదులుతోంది రవి. 3 2 పట్టేసుకో. అమ్మయ్యా. ఏమిటి చెప్పు? ఏంటది ఇప్పుడు? తలకి పెట్టేసుకో, అది తలకి పెట్టేసుకో, ఏం కాదు. అంతే అంతే అంతే. రైట్, సీ యు లుకింగ్ లైక్ ఎ క్వీన్ నౌ. ఓకే, ఇప్పుడు ఎదురుగా అది ఊగడం ఆపేసింది, ఊగట్లేదు. అది అదేంటో చెప్పు ఇప్పుడు. ఏయ్ ఏయ్ ముందుకు రా, వన్ స్టెప్ ముందుకి, లేదు లేదు లేదు. వన్ స్టెప్ ముందుకి. బాగుంది నిఖిత, క్యూట్ గా ఉన్నావు. సరే సరే, ఇప్పుడు అది కదడం ఆపేసి. ఇగో ఎవరిదైనా మొక్క ముట్టే నాకు సంబంధం లేదు, తగిలితే సంబంధం లేదు, సంబంధం లేదు. యు డూయింగ్ ఇట్. వన్ స్టెప్ ముందుకి. చెయ్యి. పట్టేసుకో, పట్టేసుకో. ఏంటి? నో ఏంటి? కదులుతుంది. కదులుతుంది. ఏంటి అది? కదులుతుంది. ఆ కదలేదు ఏంటిది? హెడ్. అది గట్టిగా పట్టుకో మరి. హెడ్ అయితే గట్టి. ఏం లేవు, తల్ల పెయిన్ లేవు, ఏం కాదు, ఏమన్నాడు? తల షూరా? తల. వెరీ గుడ్ వెరీ గుడ్, రైట్. అది అంత ఈజీ. ఇప్పుడు నీ ఆప్షన్, లెఫ్ట్ కి వెళ్తావా రైట్ కి వెళ్తావా? రైట్, కమాన్. Okay. రైట్ కి వచ్చాయి, రైట్ కి వచ్చాయి. ఇప్పుడు లెఫ్ట్ తిరుగు, లెఫ్ట్ Left తిరుగు, now. ముందుకు రా. యా, నీ ఎదురుగా ఏముంది? అక్వేరియం. అక్వేరియం ఉంది. వెరీ గుడ్. ఏముందో చెప్పాలి. దాని లోపల ఏముందో చెప్పాలి, అంతే, సింపుల్. రైట్ రైట్, గో హెడ్, గో హెడ్, గో హెడ్. వెరీ గుడ్. ఏమైంది? ఏముంది? ఏం లేదు, ఏం లేదా? ఏమంటుందా? ఏమని అంటుందా? అది ఏమని అంటుందా? ఏదో గట్టిగా ఉన్నది, వెట్గా ఉంది. పైకి తీసి ఏమన్నది అది? స్నేక్ కాదు. అంత లేదు, నువ్వు ఊహించుకుంటు, చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. రైట్, వెరీ గుడ్. వెరీ గుడ్. రెండు చేతులు పట్టుకో, అది ఏంటది? డోంట్ డ్రాప్ ఇట్, డోంట్ డ్రాప్ ఇట్. రెండు చేతులు పట్టుకో, యూ కెన్ ఫీల్ ఇట్. రెండు చేతులు పట్టుకో, రెండు చేతులు, నో. రెండు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయి, ఎక్స్టెండ్, ఎక్స్టెండ్ చేయి. డోంట్ డ్రాప్ ఇట్, డోంట్ డ్రాప్ ఇట్. స్నేక్. ఇట్స్ నాట్ ఎ స్నేక్. వావ్, ఇట్ ఇస్ అ స్నేక్. కాదు, ఇట్ ఇస్ అ స్నేక్. అది స్నేక్ అయితే అట్లుంటదా? పచ్చి పచ్చిగా ఉంటదా? ఏంటంటారో ఫైనల్ ఆన్సర్ చెప్పు. ఫిష్ ఫిష్ పక్కనా? ఫిష్. దట్స్ ది రైట్ ఆన్సర్. ఓ గాడ్. ఫ్యాంటాస్టిక్. సూపర్ నిఖిత. వాడు నిఖిత. గ్రేట్ జాబ్. యా, థాంక్యూ. సూపర్ నిఖిత. ఎంజాయ్ సుధీర్ బాబాయ్. ఎంజాయ్ కాదు, Enjoyed ఆ? చాలా scared. ఇప్పుడు షో ఎలా ఉన్నా, ఇప్పుడు ఇంకో లెవెల్ వెళ్ళిపోతుంది. అసలైన మజా ఇప్పుడు. రచ్చ, మనం రచ్చ. ఫుల్ టు ఎంజాయ్ చేయొచ్చు. రచ్చ రచ్చ. సో లెట్స్ వెల్కమ్ రవి నందకూపం. హలో రచ్చ. హాయ్.
ఉన్నా నీతోనే ఉన్నా. ఇప్పుడు అద్దాలు తీసేయి. అది అద్దాలు బయట పడేయి, తీసేయి. చేలో కమాన్ ముందుకు వచ్చాయి. ముందుకు రా. నడుచుకుంటా మంచిగా వచ్చాయి, ఏం కాదు నీకు. ఆగు. హై హై హై, అదేంటది? ఇది ట్రే లాగా ఉన్నది. ట్రైనా? ఇదేదో ఉన్నది. అదే అదేంటో అదేంటి? మాకు చెప్పాలి. అరే అరే మెత్తగా ఉన్నదమ్మా. మెత్తగా ఉందా? 4 నిమిషాలే. ఏంటిది? ఒక్కసారి పట్టుకొని తీసేయచ్చుగా. అది లేదా దాన్ని పక్కన జరిపి అక్కడ లేదంటే పక్క జరిపిందా? 3 నిమిషాలు ఇంకా 3. ప్లీజ్ ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఎవరిని అడుగుతున్నావు? లాస్ట్ 2 మినిట్స్. నువ్వు ఎంజాయ్ చేస్తారా ఏడుస్తారా తెలియకుండా ఎక్స్పెషల్ నాకు అర్థం కాకుండా లేపు. ఓకే ఓకే. కట్లకు కట్లకు ఇప్పుడు 2 చేతులు పట్టుకో. పట్టుకున్నా. ఏంటిది? టచ్ చేసి ఫీల్ అయ్యి స్మెల్ చూసి మాకు చెప్పు ఆన్సర్ ఏంటి? దాన్ని అడుగు, నీ పేరేంటి? నీ పేరేందని అడుగుదాన్ని. ఏంటది? ఎలకనా? నీకు తెలుసా ఒకటి? వాసన చూడు. రైట్ ఆన్సర్. పెట్టే, మన ఫ్రెండ్స్ ఉన్నారు కింద ముగ్గురు. చక్కగా పెట్టి పెట్టేసిన. అద్దా లెఫ్ట్ రైట్ రా. రెడీ అన్నా రెడీ పట్టుకో. ఆగు. ఆగు అంటే అవుతుంది అది. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఉందా ఇంకోటి? ఉన్నది. నువ్వు చేయవే. అదేంటో చెప్పు. ఇక్కడ ఏదో ఇదేదో కదులుతానబ్బా. అది దాన్ని పట్టుకో, కదలకుండా ఆపేయి. నువ్వు 2 చేతులతో ఆపే. నేను చెప్పేది నువ్వు. ఏమి వినాలి? ఒక్క నిమిషం. ఆగు. ఇక్కడ ఒక్క నిమిషం. మూవబులా ఉన్నదా? మూవబులా ఊగుతుంది, కదులుతలేదు, ఊగుతుంది. ఒక్క నిమిషం. రమణ ఇది కదులుతారా? పట్టేసుకో 2 హ్యాండ్స్ తో. పట్టేసుకో. గుంజయ్. ఇప్పుడు అదేందో చెప్పాలి, అది పడే. అది పట్టుకోవాలా? దొరికిండు. అడవడా చెప్పు, అడవడా చెప్పు. గడ్డ పిల్లగాడు. ఎవరు? మగ పిల్లగాడు. మగ పిల్లగాడా? మగ పిల్లడా? 3 పిల్లలు తండ్రారు. సుధీరా ఎవరు? రవి ఏం చేస్తున్నావు రవి నువ్వు? ఆగాగు, మనిషి అని తెలిసిపోయిందిగా. ఆగు ఒక్క నిమిషం. ఎలకలు ముట్టుకొని అదే చేత్తో. పర్సనల్ మాటలు. ఎట్లా వచ్చింది? ఎట్లా చెప్తున్నావు? వాడు కొట్టుకున్న స్ప్రే. జీవితం కరెక్ట్ ఆన్సర్. సూపర్. ఇట్రా రవి, సూపర్. మేము మాతో పాటు మా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎక్స్పీరియన్స్ కదా. అబ్బా మా పాప చూస్తే మేమైతే పడి నవ్వుకున్నాము. వెరీ గుడ్. సో ఈ రౌండ్ తర్వాత స్కోర్స్. నిఖిత 500 points. సుధీర్, you have 400 points. Kirti, you have 100 points. And leading Racharavi 600 points. వండర్ఫుల్. 2 rounds అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ 2 rounds వచ్చేసామబ్బా. ఫైనల్ గా వచ్చేసాం. 2 అద్భుతంగా ఎంజాయ్ చేసాం 2 rounds. ఇప్పుడు థర్డ్ రౌండ్ అగ్నిగుండం. టీమ్ ఏ, టీమ్ బి ఇది అనుకుంటే ప్రతి టీమ్ కి 4 questions ఉంటాయి. సో 8 questions ఇన్ టోటల్. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత 10 seconds టైం లిమిట్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. మీకు ఆన్సర్ తెలియకపోతే 5 seconds తర్వాత ఒక క్లూ ఈ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది. క్లూ అది. సో ఆ క్లూ ని పట్టుకొని చెప్తే మీకు 50 points. క్లూ తీసుకోకుండా మీరు ఆన్సర్ చెప్తే 100 points. Alright? Right. Let's begin అగ్నిగుండం. First question is to సుధీర్ and కీర్తి. వెలిగే పురుగుని ఏమంటారు?
గొంగిలి పురుగు గొంగలి No. క్లూ ప్లీజ్. Yeah. గొనుగులు పురుగా 2. గొంగులు పురుగు గొంగులు పురుగు రైట్ ఆన్సర్ ఏంటి? మినుగు మినుగు పురుగు. రైట్ ఆన్సర్. పాయింట్స్ లేవు పాస్ అయ్యేదానికి పాయింట్స్ లేవు. ఫస్ట్ క్వశ్చన్ టు రచరవి అండ్ నిఖిత. గొంతు తేడాగా ఉంటే ఏమంటారు దాన్ని? బొంగురు గొంతు బొంగురు. బొంగు గొంతు is the right answer. క్వశ్చన్ నంబర్ 2 Yeah. టు సుధీర్ అండ్ కీర్తి. మంచి స్నేహితుడిని ఇలా కూడా అంటారు, ఎలా? ప్రాణ స్నేహితుడు. రైట్ ఆన్సర్. అండ్ మీ టీమ్ కి సెకండ్ క్వశ్చన్. ఓకే. దేవుడిని నమ్మని వాడు ఎవరు? నాస్తికుడు. నాస్తికుడు. రైట్ ఆన్సర్. 100 points. సో వితౌట్ క్లూస్ చెప్పేస్తున్నారు. అండ్ క్వశ్చన్ టు సుధీర్ అండ్ కీర్తి, జలుబు చేస్తే తాగాల్సిన పాలు ఏంటి? మిరియాల పాలు. వావ్ సూపర్. రైట్ ఆన్సర్. 100 పాయింట్స్. నిఖిత అండ్ రవి, ఒక శరీరం నుండి మరో శరీరంలోకి ప్రవేశించగలిగే ప్రాచీన కళ ఏంటి? క్లూ కావాలంటే తీసుకోవచ్చు, టైం అయిపోతుంది. Okay, చెప్పు. క్లూ ప్లీజ్. పరకా ప్రవేశం. పరకా ప్రవేశం అంటారుగా. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ టు సుధీర్ అండ్ కీర్తి, చేతిలో పడితే వచ్చే మూఢనమ్మకం ఏంటి? చేతబడా మూడో నమ్మకం. చేతబడా రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. బాణాలు వెయ్యలేని ధనస్సు. క్లూ ప్లీజ్. క్లూ. ఇంద్రధనస్సు. రైట్ ఆన్సర్. అయిపోయినాయి మరి క్వశ్చన్. ఇంకెందుకు లేట్, బయటకు వచ్చేయండి. వెరీ నైస్. అంత మంటలో కూడా ఎంత మంచి జనరల్ నాలెడ్జ్ ఉంది, గుర్తు పెట్టుకొని చెప్పారంటే. అప్పుడు కూడా బుర్ర పనిచేసిందంటే చాలా గ్రేట్. రైట్, స్కోర్స్ చూద్దామా. నిఖిత 800 పాయింట్స్, సుధీర్ 700 points, థ్యాంక్ యూ కీర్తి 400 points, అండ్ రవి 900 points. Ravi. సో ఇప్పుడు నలుగురు నుంచి ఇద్దరే వెళ్తారండి మా ఫైనల్ రౌండ్ జలగండంలోకి. సో ఎవరు వెళ్తారు? ఎవరు ఎక్కువ మార్క్స్ వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్తారు. ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ రచరవి అండ్ నిఖిత. రవి అండ్ నిఖిత. Welcome back. You're watching Osman Presents One No More Silly Games, powered by Milan Western Briefs and Sudhakar Parts and Fittings, and co-presented by Halil Slungis. So let's start the final round. Jalagandam. రవి అండ్ నిఖిత, వెరీ సింపుల్. ఇద్దరికి 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? ప్రతి దానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. Okay. ఒకటి కరెక్ట్ ఆప్షన్, 2 తప్పు ఆప్షన్స్, లేకపోతే ఒకటి తప్పు ఆప్షన్, 2 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మేము అడిగిన క్వశ్చన్ కి మీరు జాగ్రత్తగా విని జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. రైట్? ఎవరైతే ఎక్కువ నంబర్, మాక్సిమం నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళే విన్నర్ ఈ రౌండ్. రెడీ? Ready. లెట్స్ స్టార్ట్ ది షో. రవి అండ్ నిఖిత, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ On స్క్రీన్ screen. ప్లీజ్. 70% మరణాలు అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్ల జరుగుతున్నాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య అమెరికాలో ఎక్కువ. పాలని తేనెని పిల్లి వేరు చేయగలదు. సో ఈ మూడిట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? 1 2 3 గో. సూపర్. ఓకే రవి, నువ్వు ఫస్ట్ తీసే కాబట్టి బాల్, ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? మిడిల్ వన్, విడాకులు తీసుకునే వారి సంఖ్య అమెరికాలో ఎక్కువ. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని మీరు అనుకుంటున్నారు. సో నిఖితకు ఛాన్స్ ఇద్దాం. నిఖిత మీరేమనుకుంటున్నారు? సెకండ్ వన్ రైట్ స్టేట్మెంట్. Okay, so ఇద్దరు Nikita సెకండ్ and- స్టేట్మెంటే కరెక్ట్ అనుకుంటున్నారు. చూద్దాం మరి రైట్ ఆన్సర్ ఏంటో. అది నేను ఫస్ట్ చెప్పాను. సో అదనమాట కరెక్ట్ స్టేట్మెంట్. 70% డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ అంబులెన్స్ ఇస్ కమింగ్ లేట్. అది రైట్. సెకండ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఆస్కర్ అవార్డును అందుకునేవారు తప్పనిసరిగా నల్ల దుస్తులు ధరించాలి. అండ్ సెకండ్ స్టేట్మెంట్,
లావుగా ఉండటం జపాన్ లో నేరం. థర్డ్ స్టేట్మెంట్, అప్పుడే పుట్టిన పిల్లలకు వెక్కిళ్ళు రావు. సో ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? గో. రచరవి సెకండ్ వన్ లావుగా ఉండడం జపాన్ లో నేరం అంట. అవునా? సో మరి నిఖిత ఏమనుకుంటుందో చూద్దాం. నిఖిత నువ్వేమనుకున్నా? ఆస్కర్ అందుకునేవారు దాంతో పోతాను. అయిపోయింది, చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. Congratulations to Ravi. రైట్ స్టేట్మెంట్, లావుగా ఉండటం జపాన్ లో నేరం. Congratulations Ravi, 100 points. ఓకే Right. ఓకే, Final. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్, ఎక్కువగా నవ్వితే ఆకలి వేయదు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, మన నేషనల్ సాంగ్ వందే మాతరం. అండ్ థర్డ్ స్టేట్మెంట్, పెళ్ళైన వారికి బట్టతల వచ్చే అవకాశాలు 90% పెరుగుతాయి. అండ్ ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్, సరైన స్టేట్మెంట్ ఏది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఫస్ట్ నిఖిత ఏది కరెక్ట్ స్టేట్మెంట్ నిఖిత? లాస్ట్ వన్. సో ఇది రైట్ స్టేట్మెంట్ అనుకుంటున్నారు అంతేనా? Right Right ఓకే, statement ఆ? స్టేట్మెంట్ ప్రీఫిక్స్. ఓకే రవి, రవి నువ్వేమంటావు? నాకు ఎక్కువ నవ్వుతే ఆకలి కాదు. సో అంటే ఎక్కువగా నవ్వితే ఆకలి వేయదు, అది కరెక్ట్ స్టేట్మెంట్ Okay, fix. అంతేనా? కాదు, Congratulations. వందే మాతరం. సో ఈ షో ని గెలిచిన వారు రచ్చ రవి. రచ్చ రవి. Wonderful show, yeah. What a wonderful show. Thank you so much, Ravi. Thank you so much, Sudhir. Thank you so much, Kirti and Nikita. Finally, let's end this episode. The winner is సాంగ్ అబ్బా, ఒక సాంగ్ అబ్బా. Song dance, full weight escort. Winner of this episode is Racha Ravi. Congratulations. Dance performance. Todo mundo aí de stones, posta minha madre. Hi-Fi, Maya y Gango. Para tú, tocaré, todos guste. Ay, mayor amarigoso. Taramu, para de, para moste. Hey, Melkal, తిరుగుతుంటే అమ్మాయో. Miracle జరుగుతోంది ఆయాయో. Mechanas gold లాంటి పాపాయో. मेरे दिल धीम तनका डांस आयो. Hey, सिल्को सिफाना, इश्क तूफाना, दो चुप पोता सरेना. Ready, 1, 2, 3.